తనూజ ఫ్యాన్స్ ఇంకా సిద్ధమైపోండి. నామినేషన్స్ లోకి దివ్య వచ్చేసింది. ఇక మీ రణరంగం తోటి చదరంగం తోటి దివ్యని బయటికి పంపిస్తారా, హౌస్ లో ఉంచుతారా? మీ ఒపీనియన్ ఓకేనా? అసలు ఈ వీక్ నామినేషన్స్ లోకి ఎవరెవరు వచ్చారంటే మామ 6 వచ్చారు మామ. ఫస్ట్ ఇమాన్యుల్ గురించి మాట్లాడుకోవాలా. బిగ్ బాస్ ఇమాన్యుల్ ని ఎవరు నామినేట్ చేయట్లేదని ఎట్లా కట్ట నామినేషన్స్ లోకి తీసుకొద్దాం అనుకుంటే అందరినీ నామినేట్ చేశాడా. ఇమాన్యుల్ ని స్పెషల్ పవర్ తో నువ్వు నామినేషన్స్ లో ఉంటావా, సేఫ్ అవుతావా అంటే నేను సేఫ్ అవుతా సార్ అంటాడు. మరి నిన్న ఎందుకయ్యా నాగార్జున గారితో సార్ ఇన్ని వీక్ నేను నామినేషన్స్ లోకి రాలేదు సార్, నా ఫ్యాన్స్ ఎటు వెళ్ళిపోయారు అనుకుంటున్నావు కదా. మరి ఈ రోజు డైరెక్ట్ బిగ్ బాసే నామినేట్ చేశాడు కదా, నామినేషన్స్ లో ఉండొచ్చు కదా, ఎందుకంత భయపడుతున్నావు? నామినేషన్స్ అంటే ఇమాన్యుల్, ఇది నేను అడగాలనుకుంటున్నాను ఇమాన్యుల్కి నామినేషన్స్ అంటే చిచ్చు. ఇది మాత్రం నిజం. మా నామినేషన్స్ లోకి వచ్చింది 6. నెంబర్ 1 భరణి గారు, నెంబర్ 2 గౌరవ్, నెంబర్ 3 రీతు, నెంబర్ 4 నిఖిల్, నెంబర్ 5 సంజన, నెంబర్ 6 దివ్య. మీ దివ్య నామినేషన్స్ లోకి వచ్చింది మావా. మీరేం చేస్తారు అది మీ నిర్ణయం. అసలు ఎవరిని నామినేట్ చేశారు ఓకేనా? ఫస్ట్ భరణి నామినేటెడ్ దివ్యకి భరణి గారు గట్టి పాయింట్సే చెప్పారంట. ప్రతిసారి మధ్యలోకి రాగాకమ్మా, ఇంటరప్ట్ అవ్వగాకమ్మా అని గుయ్యనలా చెప్పారంట. ఆ తర్వాత సుమన్ నామినేటెడ్ నిఖిల్, సుమన్ శెట్టి గారు నిఖిల్ నామినేట్ చేశారు. ఆ తర్వాత ఇమాన్యుల్ నామినేటెడ్ భరణి కోసమే గేమ్ ఆడతాడు, మళ్ళీ భరణి గారినే నామినేట్ చేస్తాడు. ఈ ఇమాన్యుల్ అర్థం కాదు స్వామి, అన్ని కట్టప్ప వేషాలు. తనూజ నామినేటెడ్ గౌరవ్ నామినేటెడ్ సంజన గారు గౌరవ్ని నామినేట్ చేశారు. డీమాన్ పవన్ నామినేటెడ్ గౌరవ్. రీతు నామినేటెడ్ దివ్యకి ఇచ్చి పడేసింది రీతు మాత్రం ఓకేనా. అందరినీ నీ వైపు పెట్టుకొని ఒక గ్రూప్ వాళ్ళ గేమ్ ఆడుతున్నావు అని గన్ పాయింట్ నీట్ గా చెప్పింది రీతు దివ్యకి మాత్రం. చూద్దాం మామ, నామినేషన్స్ మాత్రం సూపర్ గా ఉంటాయి. దివ్య నామినేటెడ్ గౌరవ్ మీద పడి చచ్చిపోతుంది దివ్య మాత్రం ఓకేనా. ఎందుకో మరి నిన్న రాత్రి కూడా నాగార్జున గారితో లాంగ్వేజ్ అర్థం కావట్లేదు సార్, ఏది పడితే అది మాట్లాడుతున్నారు సార్ అని మాట్లాడుతుంది దివ్యానే ఏది పడితే అది మాట్లాడుతుంది ఫస్ట్. ఆ తర్వాత కళ్యాణ్ నామినేటెడ్ నిఖిల్. వీళ్ళిద్దరికి మంచి గొడవ అయింది మామ. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మనం ఎపిసోడ్ చూసిన తర్వాతే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నిఖిల్ నామినేటెడ్ రీతు. ఇలా ఎక్కువ ఓట్స్ అయితే గౌరవ్కి వచ్చాయి మామ. గౌరవ్ నామినేట్ అయ్యాడు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు ఇమాన్యుల్ భయపడుతున్నాడు. లిటరలీ నామినేషన్స్ అయితే ఇమాన్యుల్ భయపడిపోతున్నాడు మామ. ఎందుకు నామినేషన్స్ లోకి వస్తే వెళ్ళిపోతాడనా? ఇంకా ఇప్పుడు కూడా తన నామినేషన్స్ లోకి రాకపోతే ఇంకా డైరెక్ట్ ఫినాలేలోకి టాప్ 5 లోకి వెళ్ళిపోయినా కానీ తనకి ఓట్స్ వేయకపోతే తను విన్నర్ అవ్వలేడు కదా. ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు ఇమాన్యుల్, అది మాత్రం మీరు కామెంట్ చేసి చెప్పడం మావా. దివ్య నామినేషన్స్ లోకి వచ్చింది. మరి తనూజ ఫ్యాన్స్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి పెట్టండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రం మీరు ఓటు వేసుకోండి. ఒకరికి ఓటు వేయొద్దని నేను చెప్పను. యువర్ విష్ యువర్ ఓట్.